ఓం శాంతి 29/4/2026 మధురమైన పిల్లలు, పతిత ప్రపంచంతో సంబంధాన్ని తెంచి ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మాయతో ఓడిపోలేరు. ప్రశ్న: సమర్థుడైన తండ్రి తోడుగా ఉన్నప్పటికీ యజ్ఞంలో అనేక విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? కారణమేమిటి? జవాబు: ఈ విఘ్నాలైతే డ్రామానుసారంగా కలగవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే యజ్ఞంలో అసురుల విఘ్నాలు కలుగుతాయో అప్పుడే పాపపు కుండ నిండుతుంది. ఇందులో తండ్రి ఏమీ చేయలేరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. విఘ్నాలు తప్పకుండా కలిగేదే ఉంది, కాని విఘ్నాలకు మీరు భయపడకూడదు. పాట: తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఓం శాంతి. పిల్లలు అనంతమైన తండ్రి ఆజ్ఞను విన్నారు. ఈ జగత్తులోని తల్లిదండ్రులెవరైతే ఉన్నారో వారితో మీకేదైతే సంబంధం ఉందో అది దేహపరంగా ఉంది. ఎందుకంటే దేహపరంగా మొట్టమొదటగా తల్లితో బంధం ఏర్పడుతుంది, ఆ తర్వాత తండ్రితో ఏర్పడుతుంది, ఆ తర్వాత సోదరులు, బంధువులు మొదలైన వారితో ఏర్పడుతుంది. అనంతమైన తండ్రి చెప్తుందేమిటంటే, ఈ జగత్తులో మీ తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వారితో బుద్ధియోగాన్ని తెంచివేయండి. ఈ జగత్తుతో సంబంధం పెట్టుకోకండి. ఎందుకంటే ఇవన్నీ కలియుగి చీచీ సంబంధాలు. జగత్తు అనగా ప్రపంచం. ఈ పతిత ప్రపంచంతో బుద్ధియోగాన్ని తెంచి నా ఒక్కరితో జోడించండి మరియు కొత్త జగత్తుతో జోడించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నా వద్దకు రావాలి. ఇక్కడ కేవలం సంబంధాన్ని జోడించే విషయమే ఉంది. వేరే విషయమేమీ లేదు. వేరే కష్టమేమీ లేదు. ఎవరికైతే డైరెక్షన్ లభిస్తుందో వారు సంబంధాన్ని జోడిస్తారు. సత్యుగంలో మొదట సంబంధాలు బావుంటాయి, సతోప్రధానంగా ఉంటాయి. ఆ తర్వాత కిందకు దిగుతూ వస్తారు. అప్పుడిక సుఖం యొక్క సంబంధాలేవైతే ఉంటాయో అవి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా తెంచివేయాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, నాతో సంబంధాన్ని జోడించండి, శ్రీమతాన్ని అనుసరించండి మరియు దేహ సంబంధాలేవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలేయండి. వినాశనమైతే జరగాల్సిందే. ఏ తండ్రినైతే పరంపిత పరమాత్మ అని అంటారో వారు కూడా డ్రామానుసారంగా సేవ చేస్తారని పిల్లలకు తెలుసు. వారు కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నారు. ఎలాగైతే శ్రీకృష్ణుణ్ణి కూడా సర్వశక్తివంతునిగా భావిస్తారో అలా మనుషులు పరంపిత పరమాత్మను సర్వశక్తివంతునిగా భావిస్తారు. శ్రీకృష్ణుడికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. దానితో శిరస్సును ఖండిస్తారని భావిస్తారు. కాని దేవతలు హింసాత్మకమైన పనులెలా చేయగలరు అన్నది అర్థం చేసుకోరు. దేవతలు అలా చేయలేరు. దేవతల విషయంలో వారికి అహింస పరమధర్మంగా ఉండేదని అంటారు. వారిలో హింస ఎక్కడి నుండొచ్చింది? ఎవరికి ఏది తోస్తే అది కూర్చుని రాసేశారు. ధర్మాన్ని ఎంతగా కించపరిచారు. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలలో సత్యం అనేది కేవలం పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారని కూడా రాసి ఉంది. అందులో అసురులు విఘ్నాలు వేసేవారని, అబలలపై అత్యాచారాలు జరిగేవని రాశారు. ఇదంతా సరిగ్గానే రాయబడింది. శాస్త్రాలలో సత్యమేమిటి, అసత్యమేమిటి అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయని భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. పరమాత్మ తోడుగా ఉన్నారు కనుక విఘ్నాలను తొలగించేస్తారు అని కాదు. ఇందులో తండ్రేం చేస్తారు? డ్రామాలో అలా జరగాలని ఉంది.
వారంతా విఘ్నాలు వేసినప్పుడే కదా పాపపు కుండ నిండుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో అదే జరగనున్నది. అసురుల విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. మన రాజధాని స్థాపన అవుతూ ఉంది. అర్ధకల్పం మాయరాజ్యంలో మనుషులు ఎంతగా తమో ప్రధాన బుద్ధి కలవారిగా భ్రష్టాచారులుగా అయిపోతారు. తిరిగి వారిని శ్రేష్టాచారులుగా తయారు చేయడం తండ్రి పని కదా. భ్రష్టాచారులుగా అవ్వడానికి అర్ధకల్పం పడుతుంది. ఆ తర్వాత ఒక్క క్షణంలో తండ్రి మళ్లీ శ్రేష్టాచారులుగా చేస్తారు. నిశ్చయం ఏర్పడేందుకు సమయం పట్టదు. ఈ విధంగా నిశ్చయం కలిగిన మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. వారు వెంటనే ప్రతిజ్ఞ చేస్తారు. కాని మాయ కూడా పెహల్వాన్ అనగా వస్తాదు కదా. మనసులో ఏవో ఒక తుఫాన్లు తీసుకొస్తుంది. ఏదో ఒక పురుషార్థం చేసి అది కర్మల్లోకి రాకుండా చూసుకోండి. అందరూ పురుషార్థం చేస్తున్నారు. కర్మాతీత అవస్థ అయితే ఇంకా ఏర్పడలేదు. కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కర్మాతీత అవస్థ వరకు చేరుకునే లోపు మధ్యలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. తండ్రి అర్థం చేయించారు, పురుషార్థం చేస్తూ చేస్తూ అంతిమంలో కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. అప్పుడిక ఈ శరీరం ఉండదు. అందుకే సమయం పడుతుంది. ఏవో ఒక విఘ్నాలు కలుగుతాయి. అక్కడక్కడ మాయ ఓడించేస్తుంది కూడా. ఇది బాక్సింగ్ కదా. బాబా స్మృతిలో ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేకపోతారు. ఏదైతే కొద్ది సమయం మిగిలి ఉందో అందులో నెమ్మది నెమ్మదిగా ఆ అవస్థను ధారణ చేయాలి. జన్మించగానే ఎవరూ రాజుగా అవ్వరు. చిన్న బాలుడు నెమ్మది నెమ్మదిగా పెద్దవాడవుతాడు కదా. ఇందులో కూడా సమయం పడుతుంది. ఇప్పుడింకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. మొత్తం అంతా పురుషార్థంపైనే ఆధారపడి ఉంది. ఎలాగైనా సరే మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము అన్న అటెన్షన్ పెట్టాలి. మాయను తప్పకుండా ఎదుర్కొంటారు. అందుకే ప్రతిజ్ఞ చేస్తారు. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. చాలా చిన్న చిన్న రూపాలలో కూడా వస్తుంది. బలశాలితో బాగా తీవ్రంగా పోరాడుతుంది. ఈ విషయాలేవి శాస్త్రాల్లో లేవు. తండ్రి అంటారు, పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయిస్తాను. తండ్రి ద్వారా మీరు సద్గతిని పొందుతారు. ఇక తర్వాత ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. జ్ఞానంతో సద్గతి జరుగుతుంది. సద్గతి అని సత్యుగాన్ని అంటారు. మధురాతి మధురమైన పిల్లలకు లక్ష్యం లభించింది. డ్రామానుసారంగా వృక్షం పెరిగేందుకు సమయమైతే పడుతుందని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. విఘ్నాలైతే చాలా కలుగుతాయి. పరివర్తన అవ్వాల్సుంటుంది. గవ్వ నుండి వజ్రం వలె అవ్వాల్సుంటుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. దేవతల మందిరాలను ఇప్పటికీ కూడా నిర్మిస్తూ ఉంటారు. బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు మందిరాలను నిర్మించరు. ఎందుకంటే అది భక్తి మార్గము. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమై జ్ఞాన మార్గం జిందాబాద్ అవ్వనున్నదని ప్రపంచానికి తెలియనే తెలీదు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుషులైతే కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉందని భావిస్తారు. వారిదంతా శాస్త్రాలపై ఆధారపడి ఉంటుంది. పిల్లలైన మీకైతే తండ్రి కూర్చుని అన్ని వేద శాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, ఇప్పటి వరకు మీరేదైతే చదివారో అదంతా మర్చిపోండి. దాని ద్వారా ఎవరి సద్గతి జరగదు. మహా అయితే అల్పకాలిక సుఖం లభిస్తూ వచ్చింది. సదా సుఖమే సుఖం లభించడమనేది జరగదు. అది క్షణభంగుర సుఖం. మనుషులు దుఃఖంలో ఉంటారు. సత్యుగంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవని మనుషులకు తెలీదు. అక్కడ కృష్ణపురిలో కంసుడుండేవాడని, అది ఇది ఉండేదని,
శ్రీకృష్ణుడు జైల్లో జన్మ తీసుకున్నారని, అక్కడి కోసం వారు ఇటువంటి విషయాలు చెప్పారు. ఇలా చాలా విషయాలు రాశారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొదటి నంబర్ రాకుమారుడు. అతనేం పాపం చేశారు? అవన్నీ కల్పితమైన కథలు. ఇది కూడా తండ్రి ఎప్పుడైతే సత్యం చెప్తారో అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. తండ్రే వచ్చి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. సత్యఖండంలో ఎంత సుఖం ఉండేది, అసత్యఖండంలో ఎంత దుఃఖం ఉంది, ఇదంతా మర్చిపోయారు. మేము శ్రీమతాన్ని అనుసరించి సత్యఖండాన్ని స్థాపన చేసి దానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా మీరు శ్రీమతాన్ని అనుసరించినట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. మేమీ చదువుకొని సూర్యవంశీ మహారాజు మహారాణిగా అవ్వాలని పిల్లలకు తెలుసు. ఉన్నత పదవిని పొందాలని అందరూ కోరుకుంటారు. అందరి పురుషార్థం నడుస్తూ ఉంటుంది. మంచి పక్కా భక్తులెవరైతే ఉంటారో వారు చిత్రాలను తమతో పాటు పెట్టుకుంటారు. అప్పుడు పదే పదే వారి స్మృతి ఉంటుంది. త్రిమూర్తి చిత్రాన్ని మీతో పెట్టుకోండి, అప్పుడది పదే పదే గుర్తుకొస్తుందని బాబా కూడా అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మనం సూర్యవంశీ రాజ్యంలోకి వచ్చేస్తాము. గదిలో త్రిమూర్తి చిత్రం తగిలించి ఉన్నట్లయితే పదే పదే దృష్టి అటువైపు వెళ్తుంది. మేం బాబా ద్వారా ఈ సూర్యవంశంలోకి వెళ్తాము అని అనుకుంటారు. ఉదయం లేవగానే ఆ చిత్రం వైపు దృష్టి వెళ్తుంది. ఇది కూడా ఒక పురుషార్థమే. బాబా సలహా ఇస్తున్నారు. మంచి మంచి భక్తులు చాలా పురుషార్థం చేస్తారు. కళ్ళు తెరవగానే శ్రీకృష్ణుడు గుర్తు రావాలని ఆ చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుంటారు. మీకైతే ఇంకా సహజం. ఒకవేళ సహజమైన స్మృతి కలగడం లేదంటే, మాయ సతాయిస్తుందంటే, అప్పుడు ఈ చిత్రాలు సహాయపడతాయి. శివ్ బాబా మనల్ని బ్రహ్మ ద్వారా విష్ణుపురికి యజమానులుగా చేస్తారు. మనం బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము. ఈ స్మరణలో ఉన్నా సరే చాలా సహాయం లభిస్తుంది. ఏ పిల్లలైతే పదే పదే స్మృతిని మర్చిపోతున్నామని భావిస్తున్నారో అటువంటి వారికి బాబా సలహా ఇస్తున్నారు. చిత్రాన్ని ఎదురుగా పెట్టుకున్నట్లయితే తండ్రి కూడా గుర్తుకొస్తారు, మరియు వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. కాని బ్రహ్మను గుర్తు చేయకూడదు. నిశ్చితార్థం జరిగినప్పుడు మధ్యవర్తి గుర్తుకురారు కదా. మీరు బాబాను మంచి రీతిలో స్మృతి చేసినట్లయితే బాబా కూడా మిమ్మల్ని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇప్పుడు ప్రియుడి కర్తవ్యం గురించి మీకు తెలుసు. శివునికి ఎంతమంది భక్తులున్నారు? శివ శివ అని అంటూ ఉంటారు. కాని అది రాంగ్. శివ కాశీ విశ్వనాథ అని అంటారు. మళ్ళీ గంగా అని అంటారు. నదుల తీరాలలోకి వెళ్లి కూర్చుంటారు. జ్ఞానసాగరుడు తండ్రి అని వారు అర్థం చేసుకోరు. బెనారస్ చూసేందుకు విదేశీయులు మొదలైన వారు చాలామంది వెళ్తారు. అక్కడ పెద్ద పెద్ద నదీ తీరాలుంటాయి. అయినా సర్వుల తండ్రి అయిన వారి మందిరమే ఆకర్షిస్తుంది. అందరూ వారి వద్దకు వెళ్తారు. మందిరమైతే ఎవరి వద్దకు వెళ్లదు. మందిరాలలోని దేవతలు ఆకర్షిస్తారు. అలాగే శివ్ బాబా కూడా ఆకర్షిస్తారు. నంబర్ 1 శివ్ బాబా, ఆ తర్వాత సెకండ్ నెంబర్లో ఈ బ్రహ్మ సరస్వతులు అనగా విష్ణు. విష్ణువే బ్రహ్మగా అవుతారు. బ్రాహ్మణులే విష్ణుపురి దేవతలుగా అవుతారు. విష్ణుపురి దేవతలే బ్రాహ్మణులుగా అవుతారు. మనమే దేవతలుగా అవుతున్నాం కనుక ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. ఇప్పుడు ఇది మీ వ్యాపారం. మిగిలిన వారంతా అడవుల్లోకి తీసుకువెళ్లేవారే. మీరు అడవి నుండి బయటకు తీసి పుష్పాల తోటలోకి తీసుకువెళ్తారు. శివ్ బాబా వచ్చి ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు. మీరు కూడా ఈ వ్యాపారమే చేస్తారు. ఈ విషయాల గురించి మీకు మాత్రమే తెలుసు.
మీరు అద్దం చేయించేందుకు ఇక్కడ రాజారాణులెవరూ లేరు. పాండవులకు 3 అడుగుల భూమి కూడా లభించేది కాదు అనంటారు. తండ్రి సమర్థుడు కనుక వారికి అనగా పాండవులకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ పాత్రే నడుస్తుంది కదా. తండ్రి గుప్తమైనవారు. శ్రీకృష్ణునికైతే ఎటువంటి విఘ్నాలు రావు. ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి వద్దకొచ్చి వారసత్వాన్ని తీసుకోవాలి. దీనికోసం శ్రమించడం జరుగుతుంది. రోజు రోజుకు కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శిని ద్వారా అద్దం చేయించినప్పుడు మంచి ప్రభావం కలుగుతుంది అన్నది కనిపిస్తుంది. ప్రదర్శిని ద్వారా మంచి ప్రభావం కలుగుతుందా లేక ప్రొజెక్టర్ ద్వారా కలుగుతుందా అన్న విషయంలో బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. ప్రదర్శినిలో అద్దం చేయించేటప్పుడు వారి ముఖాలు చూస్తూ అద్దం చేయించొచ్చు. వారికి ఇలా రాసి ఇవ్వండి. గీతా భగవానుడు తండ్రి అని భావిస్తే వారి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి, 7 రోజుల సమయం ఇవ్వాలి అని. లేదంటే బయటకు వెళ్లగానే మాయ మరిపింపచేస్తుంది. మేము 84 జన్మల చక్రంలో తిరిగామని, ఇప్పుడు తిరిగి వెళ్లాలి అని, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని మీ బుద్ధిలోకి వచ్చింది. ఈ చిత్రాలైతే మీతో పాటు ఉండాల్సిందే. ఇవి చాలా బావుంటాయి. ఈ లక్ష్మీనారాయణలు ఈ రాజ్యభాగ్యాన్ని ఎప్పుడు మరియు ఎలా తీసుకున్నారు అనేది బిర్లా మొదలైన వారికి కూడా తెలియదు. మీకు తెలుసు కనుక మీకు చాలా సంతోషం ఉండాలి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని తీసుకుని వారు ఈ పదవిని ఎలా పొందారు అన్నది ఎవరికైనా వెంటనే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సినవి మరియు అర్థం చేయించాల్సినవి. గమ్యం ఉన్నతమైనది. ఎవరు ఎలాంటి టీచరో వారు అలాంటి సేవే చేస్తారు. తమ అవస్థ అనుసారంగా ఎవరెవరు సెంటర్లు సంభాళిస్తున్నారు అనేది బాబా చూస్తారు. నష అయితే అందరికీ ఉంది. కాని అర్థం చేయించేవారు ఎంత తెలివైనవారిగా ఉంటే సేవ అంత బాగా జరుగుతుందని వివేకం చెప్తుంది. అందరూ తెలివైనవారిగా ఉండలేరు. అందరికీ ఒకేలాంటి టీచర్ లభించలేరు. కల్పకృతం జరిగినట్లుగానే జరుగుతూ ఉంది. తండ్రి అంటారు, మీ అవస్థను తయారు చేసుకుంటూ ఉండండి. ఇది కల్పకల్పపు పందెము. ప్రతి ఒక్కరి పురుషార్థం కల్పకృతం వల్లే నడుస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏం జరిగినా సరే కల్పకృతం కూడా ఇలాగే జరిగిందని మనం అంటాము. అప్పుడు సంతోషం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. తండ్రి అంటారు, కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగం అక్కడ వేలాడుతూ ఉన్నట్లయితే చాలా కళ్యాణం జరుగుతుంది. ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. మంచి చేస్తే మంచి పొందుతారు. మాయమతంపై అందరూ చెడే చేస్తూ వచ్చారు. ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది. మంచి చేసినట్లయితే మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వయం కోసం శ్రమిస్తారు. ఎలా చేస్తే అలా పొందుతారు. మరి మనం యోగాన్ని జోడిస్తూ సేవ చేస్తూ ఎందుకు ఉండకూడదు? యోగంతో ఆయుష్ పెరుగుతుంది. స్మృతియాత్ర ద్వారా నిరోగులుగా అవ్వాలి. కనుక మనం బాబా స్మృతిలో ఎందుకు ఉండకూడదు? ఇది యథార్థమైన విషయం అన్నప్పుడు మనం ఎందుకు ప్రయత్నించకూడదు? జ్ఞానమైతే చాలా సహజమైనది. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు. కాని వారు యోగి అయితే కాదు కదా. తండ్రిని స్మృతి చేయాలి అన్నది పక్కా చేయించాలి. ఎవరైతే పదే పదే మర్చిపోతున్నామని అనుకుంటారో వారు చిత్రం పెట్టుకోండి. అలా అయినా మంచిదే. ఉదయాన్నే చిత్రాన్ని చూడగానే స్మృతి కలుగుతుంది. శివబాబా ద్వారా మేము విష్ణుపురి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. ఈ త్రిమూర్తి చిత్రమే ముఖ్యమైనది. దీని అర్థాన్నైతే మీరిప్పుడే తెలుసుకున్నారు.
ప్రపంచంలో ఇటువంటి త్రిమూర్తి చిత్రం ఇంకెవ్వరి వద్ద లేదు. ఇది చాలా సహజమైనది. మనం రాసినా రాయకపోయినా బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అన్నది అందరికీ తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయ బాక్సింగ్లో ఎప్పుడు కూడా ఓటమి కలగకూడదు. ఈ విషయం పట్ల అటెన్షన్ పెట్టాలి. కల్పకృతపు స్మృతి ద్వారా మీ అవస్థను తయారు చేసుకోవాలి. సంతోషంగా మరియు శాంతిగా ఉండాలి. రెండవ పాయింట్, మీ మేలు చేసుకునేందుకు శ్రీమతంపై నడవాలి. ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచివేయాలి. మాయా తుఫాన్ల నుండి రక్షించుకునేందుకు చిత్రాలను ఎదురుగా పెట్టుకుని తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. వరదానము, మననం ద్వారా తండ్రి ఆస్తిని తమ ఆస్తిగా చేసుకునే దివ్య బుద్ధివాన్ భవ. తండ్రి ద్వారా ఏ ఖజానా అయితే లభిస్తుందో దానిని మననం చేసినట్లయితే అది మీ లోపల ఇమిడిపోతూ ఉంటుంది. ఆస్తి అయితే అందరికీ ఒకే విధంగా లభించింది, కానీ ఎవరైతే మననం చేసి దానిని తమదిగా చేసుకుంటారో వారికి దాని నశ మరియు సంతోషం ఉంటుంది. అందుకే ఎంత బాగా మననం చేస్తే అంత నశ ఎక్కుతుంది అనంటారు. ఎవరైతే మననం యొక్క ఆనందంలో సదా నిమగ్నమై ఉంటారో వారిని ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ చిక్కు ఆకర్షించలేదు. వారికి దివ్య బుద్ధి యొక్క వరదానం స్వతహాగా లభిస్తుంది. స్లోగన్, మనస్సు యొక్క చిక్కులను సమాప్తం చేసేందుకు నిర్ణయ శక్తిని పెంచుకోండి. అవ్యక్త ప్రేరణలు, మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఎప్పుడు కూడా ఇలా అనుకోకండి, మేమైతే సదా ఒదిగే ఉంటాం కానీ మాకెటువంటి గౌరవమూ లేదు. ఎవరైతే ఒదిగి ఉండరో మరియు అబద్ధాలు చెప్తారో వారికే గౌరవం ఉంది అని. అలా కాదు, ఇది అల్పకాలికమైనది. కాని మీరు దూరదృష్టి కల బుద్ధిని పెట్టుకోండి. ఇక్కడ ఎంతమంది ముందైతే వంగుతారో, అనగా నమ్రతా గుణాన్ని ధారణ చేస్తారో వారికే పూర్తి కల్పమంతా సర్వాత్మలు నమస్కరిస్తారు. సత్యత్రేతాయుగాలలో రాజు అనే గౌరవంతో శిరస్సు ద్వారా కాకుండా మనసు ద్వారా వంగుతారు, మరియు ద్వాపర కలియుగాలలో శిరస్సు వంచుతారు. ఓం శాంతి.